కృష్ణా గోదావరి పవిత్ర సంగమం దగ్గర ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. జూన్ నెలలోనే కృష్ణా గోదావరి డెల్టాలకు నీరందిస్తున్నామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎంత మేలు జరిగిందో రైతులను అడిగితే చెబుతారన్నారు. పట్టిసీమ నీటి ద్వారా కృష్ణా డెల్టాలో పంటలను కాపాడుతున్నామన్నారు. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అన్నారు చంద్రబాబు. హారతి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 2 గోదావరి పుష్కరాలు, 1 కృష్ణా పుష్కరాలు చేసే అవకాశం భగవంతుడు మీ ఆశీస్సులతో నాకు కల్పించారు. దానికి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గోదావరి పుష్కరాల సందర్భంగా నేను ఒక సంకల్పం చేశాను, మహాసంకల్పం చేశాను. గోదావరి తల్లికి పూజ చేస్తూ నేను ఒకటే కోరాను. ఈరోజు గోదావరి నదిలో 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యమ స్ఫూర్తితో రేపటి నుండి వనం మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఈ కార్యక్రమం 150 రోజులు కొనసాగుతుందన్నారు ఆయన. రేపు ఉదయం చంద్రబాబు వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. జూలై 1వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గుంటూరు డిస్టిక్లో ఓబులు నాయుడుపాలెం, కొండవీడు ఫారెస్ట్ బ్లాక్లో వారి చేత ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. దగ్గర ఈ వనం మన కార్యక్రమాన్ని ఒక 150 రోజులు ఒక ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్యాంకులు చేస్తున్న తప్పులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దన్నారు మంత్రి పోచారం. అన్ని బ్యాంకులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ప్రగతి భవన్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం సాగింది. ఈ భేటీలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ పథకంలో ప్రభుత్వం మొత్తం నిధులు విడుదల చేసినా కొన్ని బ్యాంకులు ఇంకా రైతు ఖాతాల్లోకి జమ చేయలేదన్నారు పోచారం. రైతు రుణాల వడ్డీ బకాయి 271 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారాయన. వసూలు చేసిన డబ్బులను తిరిగి రైతులకు చెల్లించాలని కోరారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా 17,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు పోచారం. ఇప్పుడు ఎవరైతే నకిలీ విత్తనాలు, ఏ రకం విత్తనాలు అమ్మినా వారు కటకటాల పాలవుతారు. లైసెన్స్ పోతుంది, మీ ఫ్యాక్టరీ పోతుంది, మీ బిజినెస్ పోతుంది, మీ వ్యాపారం పోతుంది, మీరు జైలు పాలవుతారు. దయచేసి రైతుల జీవితాలతో చెలగాటమాడకండి. మీకు చేయదలుచుకుంటే మంచి వ్యాపారం చేసుకోండి, మంచిగా బతకండి. కానీ మోసం చేసి బతికి రైతులకు అన్యాయం చేస్తామంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ. దవాఖానాల్లో క్లినికల్ పరీక్షల నియంత్రణపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. బ్లడ్ బ్యాంకులపై నిఘా పెట్టాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. జికా వైరస్ సోకకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టామని చెప్పారు మంత్రి. హైదరాబాద్ నగరానికి 4 వైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామని, స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. సీఎం కేసీఆర్ కిట్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందని, వైద్య విధాన పరిషత్తో పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్తో చర్చిస్తామని చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి. అనుమతులు పొంది పనులు ప్రారంభించని గనుల లీజులను రద్దు చేయనున్నట్టు చెప్పారు మంత్రి కేటీఆర్. గనుల శాఖపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, భూగర్భ గనుల శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గనుల శాఖ రూపొందించిన వెబ్ పోర్టల్ను మంత్రి ఆవిష్కరించారు. పోర్టల్లో గనుల గురించి పూర్తిగా సమాచారం ఉంటుందన్నారు కేటీఆర్. తూర్పు మన్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గిరిజనుల జ్వరాలు, విరోచనాలు, వాంతులతో బాధపడుతున్నారు. బాధితులంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటికే చాపరాయిలో 16 మంది గిరిజనులు విష జ్వరాలతో చనిపోయారు. విశాఖలో ఓ నకిలీ డాక్టర్ గుట్టురట్టయింది. ఎటువంటి అర్హతలు లేకున్నా డాక్టర్గా చెలమణి అవుతున్న ఫేక్ డాక్టర్ బాగోతాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. ఎప్పుడో ఆర్ఎంపీ సర్టిఫికెట్ తీసుకున్న సునీల్ అనే వ్యక్తి విశాఖ ఇసుక తోటలో దుకాణం తెరిచాడు. జయలీల డాక్టర్ కేర్ క్లినిక్ అనే పేరుతో ఆసుపత్రి ప్రారంభించాడు. అయితే మొదటి నుండి సునీల్పై అనుమానం ఉన్న స్థానికులు ఆరా తీశారు. ఉత్తుత్తి డిగ్రీలతోనే ప్రాక్టీస్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సునీల్ను అరెస్ట్ చేశారు. అయితే ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ బిల్డప్ ఇస్తున్నాడు సునీల్.
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఖాకీలు కటకటాల వెనక్కు నెట్టిన సునీల్ కుమార్ బిల్డప్లో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అనే స్టాంప్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా గమనించారు. దర్యాప్తులో మాకు కూడా తెలియదు ఏంటంటే ప్రాథమికంగా అతను కేవలం ఒక ఆర్ఎంపీ సర్టిఫికేట్ పెట్టుకొని ఎంఎస్ ఉక్రెయిన్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ అనేటటువంటి డిజిగ్నేషన్తో ప్రజల్ని ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్టుగా అర్థమైంది. అందువల్ల ఆయన అదుపులోకి తీసుకున్నాం. కేసు అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పహిల్వాన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 4 నిర్దోషులుగా తేల్చింది. A2, A3, A5, A12 నిందితులకు శిక్ష విధించాలని కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో పహిల్వాన్ సహా 10 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు సలీం బిన్ అబ్దుల్లా యాఫై, ఆసద్ యాఫై, అసల్ బిన్ యాఫైను కోర్టు దోషులుగా తేల్చింది. రేపటి నుండి జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. దీంతో కొత్త పన్ను విధానంపై వాణిజ్య పన్ను శాఖ అధికారులతో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. జీఎస్టీ విధి విధానాలపై చర్చించారు. మరోవైపు ఇవాళ జరగనున్న జీఎస్టీ కమిటీ మీటింగ్లో తెలంగాణ వాదాన్ని వినిపించనున్నారు మంత్రి ఈటెల. బీడీ పరిశ్రమ, సినీ పరిశ్రమ, చేనేత, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథకు జీఎస్టీ నుండి వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరనుంది తెలంగాణ సర్కార్. ఎట్టకేలకు గరగపర్రు గెలిచింది. గ్రామంలో ఒక వర్గాన్ని సాంఘిక వెలికి గురి చేసిన కేసులో 3 అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మోపి భీమవరం సబ్ జైలుకు తరలించారు. దేశ ప్రథమ పౌరుడిగా ఓ దళితుడు ఉండాలని అంతా కోరుకుంటున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో కులరక్కసి పడగ విప్పింది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మొదలైన వివాదం చివరకు సాంఘిక బహిష్కరణ దాకా వెళ్లింది. ఫలితంగా ఊరు 2 వర్గాలుగా చీలిపోయింది. ఇంత జరిగినా తామంతా ఒక్కటేనంటూ నినదిస్తోంది గరగపర్రు గ్రామం. కానీ రాజకీయ వర్గాలు మాత్రం స్వలాభం కోసం పాకులాడటం పరిస్థితిని హీటెక్కిస్తోంది. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీటి చెరువు దగ్గర ఏర్పాటు చేయాలని దళిత యువకులు భావించారు. అందుకు మిగిలిన కులస్తులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మరోవైపు గరగపర్రులో దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్ష చేశారు. ఆయన్ను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ గరగపర్రులో ఒక వర్గాన్ని వెలివేయటం అన్యాయం అన్నారు. అంబేద్కర్ అందరి వర్గాల నాయకుడని, తాను ఇంట్లోనే విగ్రహం పెట్టారని చెప్పారాయన. మరోవైపు అరెస్టు నిరసిస్తూ దళితేతర మహిళలు కూడా గ్రామంలో నిరసనకు దిగారు. రామ్నాథ్ కోవింద్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత పీహెచ్. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మీరా కుమార్ ను కేసీఆర్ ఓడించాలని చూడటం దారుణమన్నారాయన. కేసీఆర్ ఒత్తిడితోనే మియాపూర్ స్కామ్ ను కేంద్రం సీబీఐకు ఇవ్వటం లేదని ఆరోపించారు. విశాఖ భూస్కాంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందని, అందుకే అయ్యన్న సైలెంట్ అయ్యాడని విమర్శించారామె. ఇటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమారాజు నోటికి చంద్రబాబు తాళం వేశారని ఆరోపించారామె. వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలు ఖండించారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా రోజా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారామె. వైసీపీలో రోజా లాంటి తెలివి తక్కువ వాళ్లు, సన్నాసులు ఉన్నారని ఘాటుగా విమర్శించారు. విశాఖలో 1,00,000 ఎకరాల భూ కుంభకోణం జరిగిందని, రోజా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు అనిత. విశాఖ భూస్కాంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమారాజు నోటికి బలవంతంగా తాళం వేశారంటోంది వైసీపీ. బాధితులు ఉంటే సిట్ దర్యాప్తు ముందుకు రావాలి కదా అంటోంది టీడీపీ. 2 పార్టీల కామెంట్స్ మధ్య విష్ణుకుమారాజు మళ్లీ గళమెత్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కేవలం రికార్డుల ట్యాంపరింగ్ కే పరిమితమైందని చెబుతున్నారు. ఈ సిట్ ఏర్పాటు వలన స్కామ్లకు పాల్పడ్డ అసలు బడాబాబులు తప్పించుకుంటున్నారని ఆరోపించారాయన. ఇన్నాళ్లు మరో భూదందాను బయటపెడతానన్న ఆయన సిట్ పరిమితులు చూశాక ఆ ఆలోచన మానుకున్నట్టు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 21న ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరపున పోటీ చేస్తున్న రామ్నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
కోవింద్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్న విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోదీకి స్వయంగా తెలపడంతో పాటు నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకుడుగా కేసీఆర్ సంతకం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులపై సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగారు ఇద్దరు విద్యార్థులు. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. యాసిడ్ బాటిళ్లు అచ్చం వాటర్ బాటిళ్లలాగే ఉండటంతో అవి మంచినీళ్లు అనుకుని పొరపడ్డారు ఇద్దరు విద్యార్థులు సాగర్, మణి. గటగట తాగేశారు. అంతే ఒక్కసారిగా కడుపు నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోయారు. పక్కనే పడి ఉన్న బాటిల్ చూడగానే స్కూల్ సిబ్బందికి విషయం అర్థమైంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగారని గుర్తించారు. వెంటనే భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే విద్యార్థుల పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సాగర్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇండస్ట్రీ 30 years ఫేమ్ కమెడియన్ పృథ్వీరాజ్కు విజయవాడ ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. పృథ్వీ దంపతుల విడాకుల కేసులో విచారణ జరిపిన కోర్టు పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షల భరణం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ అరండల్పేటకు చెందిన శ్రీలక్ష్మితో పృథ్వీకి 1984లో పెళ్లైంది. వీరికి 2 పిల్లలున్నారు. పృథ్వీ కుటుంబం కొన్నాళ్ల పాటు విజయవాడలోనే ఉంది. అతను సినీ ఇండస్ట్రీలో నిలదొక్కున్నాక హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో 2016లో శ్రీలక్ష్మి విజయవాడలోని పుట్టింటికి చేరుకుంది. విజయవాడలోని 10 హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు జరిపారు. కార్తికేయ రెస్టారెంట్లో పాడైన వారం రోజుల క్రితం చికెన్ ముక్కలు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నట్టు గుర్తించారు. మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ మంత్రి చందులాల్ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ ఎస్పీ సింగ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ఏడాది జనవరి 31 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ జరగనుంది. జాతర నిర్వహణ, సౌకర్యాలు, వసతుల కల్పనపై మంత్రి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ భేటీ నిర్వహించారు. 5 రాష్ట్రాల నుండి 1 కోటి మంది భక్తులు హాజరయ్యే గిరిజన జాతర ఏర్పాట్లకు సంబంధించి ముందుగానే సమావేశం నిర్వహించడం సంతోషకరమన్నారు మంత్రి చందులాల్. నేటి అర్ధరాత్రి నుండి జీఎస్టీ అమల్లోకి రానుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుండి జీఎస్టీని కేంద్రం లాంఛనంగా ప్రారంభించనుంది. అయితే జీఎస్టీపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమలు కోసం ఇవాళ అర్ధరాత్రి ప్రత్యేకంగా నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశంలో పాల్గొనబోమని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమై దీనిపై సీరియస్గా చర్చించారు. జీఎస్టీ అమలు కోసం ఇవాళ నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ఈ స్పెషల్ సెషన్ను కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలు బహిష్కరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 31 రాష్ట్ర కేంద్ర పాలిత ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయమే జీఎస్టీ అని అన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య కూడా జీఎస్టీ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కావాలని కోరారు. ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల హీట్ కొనసాగుతుంటే మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. జూలై 4న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. నామినేషన్ దాఖలకు తుది గడువు జూలై 18. ఆగస్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఈలోపు ఎన్నికల ప్రక్రియను ముగించనుంది ఎన్నికల సంఘం.
ఎయిర్ ఇండియా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా విక్రయానికి శరవేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో మాజీ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించింది. సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే రిటైర్మెంట్ లాభాలు ఉపసంహరించుకోవడం వంటి భారీ పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఉద్యోగులకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 7 సంఘాలు ఉద్యమానికి సిద్ధపడుతున్న తరుణంలో ఈ తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.